హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హక్కా నూడిల్స్ చేసుకుందాం. దానికోసం నేను హక్కా నూడిల్స్ ఒక ప్యాక్ తీసుకున్నాను. వాటిని నేను హాట్ వాటర్లో ఉడకపెట్టాను అనమాట. ఎక్కువసేపు కాకుండా చూడండి, మనకు కొంచెం ఇలా ముట్టుకుంటే ఇలా కట్ అయిపోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉడకపెట్టుకుంటే చాలు. అండ్ దీంట్లోకి మనం వాటర్, ఆయిల్ రెండు మిక్స్ చేయాలి. అప్పుడు మనకి ఇలా అంటుకోకుండా ఇలా విడివిడిగా వస్తాయి అన్నమాట. చూడండి, ఇలా విడిగా వస్తాయి. వీటిని మనం ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత కోల్డ్ వాటర్ యాడ్ చేయాలి. అప్పుడు మనకు అంటుకోవన్నమాట. వేడిగా ఉన్న అంటుకుంటాయి. ఇప్పుడు మనం వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 2 టమోటోలు, 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి. అలాగే దీంతో పాటు మ్యాగీ మసాలా మ్యాజిక్ తీసుకున్నాను. అండ్ గరం మసాలా, కారం, ఉప్పు, అలాగే రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ అండ్ వెనిగర్, ఇవన్నీ తీసుకున్నాను అనమాట. అండ్ ఎక్స్ట్రా ఇంకొక ఐటెం తీసుకున్నాను నేను. అలాగే నేను 2 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. చూడండి, మనకి హక్కా నూడిల్స్ చేయడానికి ఇవన్నీ ఐటమ్స్ కావాలి. అండ్ అలాగే మెయిన్గా ఆయిల్ కావాలి. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుందాం. దీంట్లోకి ఒక పాత్ర పెట్టుకున్నాం. కొంచెం పాత్ర వేడయ్యాక మనం చూడండి, మనం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాం. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. అది కొంచెం వేడైనప్పుడు చూడండి, అది కొంచెం వేడైనప్పుడు రెడ్ చిల్లీ, అలాగే ఆనియన్, టమోటో ఇవన్నీ యాడ్ చేసుకున్నాం. వాచ్ పడతాం టమాటో, ఆనియన్స్, చిల్లీని మనం ఇలా ఫ్రై చేసుకున్నాం. ఫ్రై అయ్యేటప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఆల్రెడీ మనం నూడిల్స్ని ఉడకపెట్టేటప్పుడు సాల్ట్ వేసుకుంటాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇది బాగా మిక్స్ చేసుకొని బాగా ఉడకాలి, బాగా ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి, ఇలా బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి నేను 2 గుడ్లు వేసుకుంటున్నాను. రెండు గుడ్లు వేసుకున్నాను. వాటిని ఇలా బాగా మిక్స్ చేయాలి. చూడండి, ఇలా పక్కన అంటుకోకుండా ఇలా మిక్స్ చేయాలి. దీంట్లో కొంచెం కారం వేసుకుందాం.
నేను 2 స్పూన్ల కారం, నేను 2.5 స్పూన్ కారం వాడుతున్నాను. బాగా మిక్స్ చేసుకుంటాను. బాగా కలిపాక ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకొని మనం దీంట్లోకి ఈ నూడిల్స్ని యాడ్ చేసుకుందాం. నూడిల్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి చూడండి రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్, సోయా సాస్ 2 టేబుల్ స్పూన్, అలాగే వెనిగర్ 2 టేబుల్ స్పూన్, అన్నీ 2 టేబుల్ స్పూన్ వాడాలన్నమాట. అండ్ దీంట్లోకి గరం మసాలా 1.5 టేబుల్ స్పూన్, అండ్ అది నేను చెప్పా కదా ఫస్ట్ మ్యాగీ మసాలా, చూడండి నేను మ్యాగీ మసాలా 2 ప్యాకెట్లు వేస్తున్నాను. ఇవి మనకు అన్ని షాప్స్లోనూ దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మనకు ఆ ఎగ్ అంతా బాగా మిక్స్ అయిపోవాలి. ఎగ్ సాస్ అన్నీ వేసుకున్నాం కదా, చూడండి అన్నీ బాగా మిక్స్ చేయాలి. కంప్లీట్గా మిక్స్ చేసుకున్నాక చూడండి ఇలా నేను 2 స్పూన్లు వాడుతున్నాను. చూడండి ఇలా మనం అంతా క్లీన్గా చూసుకొని నీట్గా మిక్స్ చేసుకుంటూ అంతా కలిసేలా చూసుకోవాలన్నమాట. చూడండి చూడండి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడం. ఇంకా హక్కా నూడిల్స్ రెడీ. సో మీరు ఇలా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ.